రేయ్ లాయర్ ఏంట్రా? మెయిల్ పేపర్స్ ఏవి? మాట్లాడరే. అన్నా నీకు బెయిల్ రాలేదన్నా. ఏంటి? స్టూడెంట్ ఇష్యూ కదన్నా. వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోబోయారని కబ్జా కేసు, ఇంకో 2-3 కేసులు కలిపి పెట్టారన్నా. దాంతో బెయిల్ రావడం కష్టమంటున్నారన్నా లాయర్ గారు. కష్టమా? నాకు బెయిల్ ఇప్పించిన వాడు వాడెందుకురా లాయర్ చదవడం? నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను ఇందులో పడుండడం ఏంటి? నా ఇజ్జత్ ఏమవ్వాలరా? ఆవేశపడకన్నా, లాయర్ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను. ఏదో ఒకటి చేసి నీకు బెయిల్ వచ్చేలా చేస్తానన్నా. అంతవరకు నువ్వు కొంచెం కామ్గా ఉండన్నా. కామ్గా ఎలా ఉండమంటావురా? ఎన్ని దందాలు చేశానురా. ఇంతవరకు నాకెదురొచ్చినవాడు కానీ, అడ్డొచ్చినవాడు కానీ, నన్ను ఆపగలిగినవాడు కానీ ఒక్కడున్నాడ్రా? ఒక్క ఆడది, ఒకే ఒక్క ఆడది ఆ పల్లవి నన్ను ఆపిందిరా. ఆ చరణ్ గాడు అందరూ కలిసి ఈ పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెట్టేలాగా చేశారా. వదలను, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అన్నా నువ్విప్పుడు లోపల ఉండగా వాళ్ళని ఏమైనా చేస్తే మనకే రిస్క్ అన్నా. నువ్వు ముందు బయటికి రా అన్నా. మనకు అడ్డొచ్చిన వాళ్ళని ఎలా అయితే చంపుతామో వాళ్ళిద్దరిని కూడా అలాగే చంపేద్దాం. వెళ్ళి ఆ లాయర్ గారితో మాట్లాడండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే జడ్జిని కొనేయమని చెప్పండి. నాకైతే బెయిల్ రావాలి. అంతవరకు ఆ పల్లవి చరణ్ల మీద ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. అలాగే అన్నా. ఇక నుంచి వాళ్ళిద్దరిని కనిపెడుతూనే ఉంటాం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. ఇప్పుడే వెళ్ళి లాయర్ గారిని కలుస్తామన్నా. ధైర్యంగా ఉండన్నా నువ్వు. రేయ్ పదండ్రా. ఏయ్ పల్లవి చరణ్, మిమ్మల్ని వదలను. నన్నే బెదిరిస్తావే లెక్చరర్కి చెప్తాను అని. ఇప్పుడు చూడవే నిన్ను ఎలా ఇరికిస్తానో. సార్ ఏంటి? అటు చూడండి, పల్లవి స్లిప్లు పెట్టి కాపీ కొట్టి రాస్తుంది. పల్లవి ఏంటిది? ఏమో సార్, నాకు తెలీదు. తెలీదా? అంటే స్లిప్పులు పెట్టి కాపీ కొడుతున్నావు, తిరిగి ఎవరో కొడుతున్నారని అబద్ధాలు చెప్తున్నావు. లే. లేదు సార్, నేను స్లిప్పులు పెట్టలేదు సార్. మరి ఇదేంటి? నిజంగా ఈ స్లిప్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అలా నువ్వు చెప్తే నమ్మేస్తారా? నీకు సంబంధం లేకపోతే అది నీ దగ్గర ఎందుకుంది? సార్, అందులో ఉన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ షీట్ లో ఇంకా ఆన్సరే రాయలేదు సార్. కావాలంటే చూడండి. అమ్మని, నీ లైఫ్ స్పాయిల్ అవ్వద్దని నీ గురించి ఆలోచించి నేను ఊరుకుంటే నన్నే ఇరికిస్తావా? ఇప్పుడు చెప్తాను. సార్, ఈ స్లిప్ నాది కాదు సార్, భువనది. భువనాదా? అవును సార్. ఈ స్లిప్ లో యాస్టీస్ గా ఏ ఉందో అదే రాసుంటుంది. ఎవరు రాసిన ఆన్సర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. యాస్టీస్ గా రాసింది ఎవరో చూస్తే మీకే తెలిసిపోతుంది. చూడండి సార్, భువన ఆన్సర్ షీట్. లేదు సార్, నాకేం తెలీదు సార్. తను కావాలని నన్ను ఇరికిస్తుంది సార్. భువనా, స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాస్తావా? బుద్ధి లేదు. నిన్ను ఇప్పుడే డీపార్ చేస్తున్నా, వెళ్ళిపో బయటికి. సార్ 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 ప్లీజ్ సార్, నేను ఎగ్జామ్ రాయకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఆ బుద్ధి ముందుండాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మా మమ్మీ చంపేస్తుంది సార్ నన్ను. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్క తప్పుని క్షమించండి ప్లీజ్ సార్. చరణ్, నువ్వైనా చెప్పు. సార్, తను చేసింది తప్పే, సమర్థించట్లేదు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ మిస్ అయితే తన ఇయర్ వేస్ట్ అవుతుంది సార్.
ప్లీజ్ సార్. ఎంత? కరెక్ట్గా 8 మినిట్స్ అయింది. అంటే నువ్వు 20 మినిట్స్లో ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి అతికించాలి. నేను ఓడిపోతే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. అదే నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. టెన్ మినిట్స్ లో తను తిరిగొచ్చిందంటే ఏ సరౌండింగ్స్ లో తిరగొచ్చు? చంటి, టైం ఆన్ చేయి. ఆల్ ద బెస్ట్.